యా స్టార్ట్ చేసిన నేను. భయ్యా మా మమ్మల్ని బాయ్ కాడికి పోతే ఎట్లుంటుందో సేమ్ అంతే ఉంది భయ్య. రోడ్డు అయితే రోడ్డు ఎదురా బాలగోవిందా. ఎందుకు భయపడుతున్నావా? భయపడుతున్నావా చెప్పు. చూపిద్దామని ముందల వచ్చేసినాం అప్పుడే. రోడ్డు ఏది భయ్యా, ఇప్పుడు దాకా నన్న రోడ్డు ఉంది. ఓహో ఓహో ఓ అమ్మ, ఇది అత్యంత పెద్ద వాటర్ క్రాసింగ్ ఇది మాకు. ఎవరైనా డిస్ట్రిక్ట్ నుంచి ప్యాంగాంగ్ రావాలనుకుంటే, ఇప్పుడు మేము వచ్చిన రోడ్డు ప్రిఫర్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే, మీకు చెప్తున్నా కదా, గుండె ధైర్యము ప్రాణాల మీద ఆశ రెండు ఉండొద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ ఆఫీషియల్. సో ఈరోజు వచ్చేసి డే 12 అనమాట. ఇప్పుడైతే మనం ప్రెసెంట్ డిస్ట్రిక్ట్లో ఉన్నాము. డిస్ట్రిక్ట్లో మానిస్టర్ ఉంది కదా, డిస్ట్రిక్ట్ మానిస్టర్ చూసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ప్యాంగాంగ్ స్టార్ట్ అయిపోతాము. ప్యాంగాంగ్ లేక్ వచ్చేసి 150 కిలోమీటర్స్ ఏముంది. సో ఇప్పుడే లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం ఒకటే బ్యాలెన్స్ ఉంది. మ్యాన్ చలో రైట్. సో లెట్స్ సీ యు ఆన్ GoPro వ్యూ. గాయస్, మనం నైట్ అయితే ఉన్న హోటల్ ఇదే అనమాట. ఇది వచ్చేసి 5 స్టార్ రేంజ్లో ఉంది. 800 రూపాయలు పడ్డది హోటల్. 800 పడ్డది అని చెప్పి చెక్ ఇన్ అయినాము. తీరా చూస్తే పొద్దుగాల నైట్ డిన్నర్కి పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ కలిపి 5,600 రూపాయలు బిల్ వేసి 8 మందికి పర్ హెడ్ 500 చిల్లరే పడ్డది. తప్పదు, కొన్నిసార్లు తక్కువకి వస్తుంది అనుకుంటా పోతే ఇట్లనే అవుతుంది. దీని ఎంట్రీ చూడండి అసలు ఎట్లుందో. ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ మానిస్ట్రీ వాకబుల్ డిస్టెన్స్ అంతే, ఎక్కువేమి ఉండదు. మరీ వాకబుల్ డిస్టెన్స్ ఏం కాదు, ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఉంటుంది. శాంతి స్తూప్ అలాగా ఉంటుంది. రూమ్ అయితే దగ్గర పట్లనే తీసుకున్నాము. నైట్ వచ్చినాము, గతం ఒక ఆయన వచ్చిండు, రూమ్స్ ఉన్నాయి అన్నాడు. చలో ఎమ్మటే చెక్ ఇన్ అయిపోయినాం అంతే. బార్గెనింగ్ కూడా ఎక్కువ ఏం చేయలే వాళ్ళని. సెటిల్మెంట్ తక్కువనే అయింది నిన్న. ఎంట్రన్స్ చూడండి, మొత్తం టిబేటియన్ కల్చర్. యాక్చువల్గా ఏంటంటే నిన్న మేము ఉన్న రూమ్లో అసలు కరెంట్ లేదు. వాడు ఏమన్నాడంటే ఈవినింగ్ 5కి వస్తుంది అన్నాడు. అంటే మేము మార్నింగ్ అడిగితే ఈవినింగ్ 5కి వస్తుంది అన్నాడు. మళ్ళీ ఒక రోజు ఉంటాడు వెయిట్ చేస్తారు అని చెప్పి. పవర్ బ్యాంక్స్లో కూడా ఛార్జింగ్ లేదు. మ్యాక్సిమం ఇవాళ వస్తే బ్లాక్ చాలా తక్కువ వస్తుంది, ఎక్కువేం రాదు. ఇదే ఎంట్రన్స్ వచ్చేసింది. అప్పుడు మనం శాంతి స్తూప దగ్గర కూడా వచ్చేసినాము. ఫోన్పే ఓ, ఒక పర్సన్కి 40 రూపాయలు అంట. యాక్చువల్గా ఆన్లైన్ లేదంట. నిన్న నేను క్యాష్ తీసి పెట్టుకున్నా, నేను మర్చిపోయినా ఉన్నాయని. మనం ఎడబెట్టాలి బండి. కైసా జానా రే అభి సూపర్. మన వాళ్ళు ఏమో మనకంటే ముందే వచ్చి బండ్లీడ పార్కింగ్ చేసి పెట్టేసారు. గాయస్, మనమైతే డిస్ట్రిక్ట్ మానిస్ట్రీ శాంతి స్తూప దగ్గరికి అయితే వచ్చాము. విజయ్ దగ్గర కొన్ని ఇట్లా ఇస్తారు చూసాం సినిమాలా, మనం ఇట్లా ఇస్తున్నాం ఇప్పుడు. కానీ కింద బైక్స్ పెట్టిన కానీ పైకి నడుచుకుంటూ వచ్చే దూరం ఏరిపోయింది ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్ ఉన్నారు ఇక్కడ. పైకి వెళ్ళి శాంతి స్తూపాన్ని ఒకసారి విజిట్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి అయితే ప్యాంగాంగ్లో స్టార్ట్ అయిపోవాలి. వీఆర్ ఎట్ డిస్ట్రిక్ట్ మానిస్ట్రీ. ఇప్పుడే పైకి వచ్చిన. ఒకసారి స్తూపాన్ని చూపిస్తాను చూడండి. స్తూపం చూడండి ఎంత పీస్ఫుల్ ఉంది తెలుసా. మన తెలుగు సినిమా విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ ఒక సాంగ్ అయితే ఇక్కడనే షూట్ చేశారు అనమాట. సో ఈ లొకేషన్ కోసం అని చెప్పి నైట్ ఇంత దూరం అంత ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వచ్చినాము. వర్తి ఫీల్ మామ, వర్తి ఫీల్. స్టెప్స్ ఎక్కి లోపల టెంపుల్కి అయితే రావాలి. యాక్చువల్లీ నాకు ఫస్ట్ తెలియదు, వీడియో రికార్డ్ చేయొద్దు అనుకొని చేయలేదు అనమాట. అందుకే కిందకి వచ్చేటప్పుడు అయితే తీసుకున్నాను. ఓకే, లోపల మాత్రం చాలా పీస్ఫుల్ ఉంది, ప్రశాంతంగా అనిపిస్తుంది మనకైతే. కొన్ని ఫొటోస్ అయితే డిస్ప్లే చేస్తా లోపల ఎట్లుందో చూడండి. మొత్తం టిబేటియన్ కల్చర్ స్టైల్ ఉంటుంది ఇక లోపల. ఈ శాంతి స్తూప అయితే చూసుకున్నాము, ఎంత పీస్ఫుల్ ఉంది తెలుసా. మస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇది అయితే. దగ్గర ఒక 1/2 అవర్ to 40 మినిట్స్ ఏమో ఉన్నాం మేము. అబ్బా, నాకు మాత్రం మనశ్శాంతిగా అనిపించింది భయ్య. ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరీ డిస్ట్రిక్ట్కి వచ్చి ఈ శాంతి స్తూపాన్ని అయితే చూసుకోండి. మస్తు పీస్ఫుల్ అనిపించింది నాకైతే. సో ఇక్కడ నుంచి అయితే ప్యాంగాంగ్ స్టార్ట్ అవుతున్నాము.
యాక్చువల్గా అయితే మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంటుంది అనేసి అన్నారు. మనకి ఆఫ్ రోడింగ్ చేసి నిన్న దూలు తీరిపోయింది. మళ్ళీ ఈరోజు మళ్ళీ గట్టిగా అవుతుంది. ఈ రోడ్లో నుంచి పోయా మనం నిన్న వచ్చింది. నైట్ అంతగానో మేము కనిపించలేదు, కానీ నిన్న ఒక కార్ ఉండే, ఆ కార్ని ఫోకస్ చేసుకుంటూ వచ్చినాము. ఆ కార్ లేకపోతేనా అల్లనో ఇల్లనో దాంట్లో పడుతుండే. కానీ నైట్ ఇంత రచ్చరచ్చ చేసి ఇట్లా వచ్చినామంటే మేమే నమ్మలేకపోతున్నాం అసలు. ఈ రోడ్లో మేము వచ్చినాం అయింది అని చీకట్లా. ఇది చూసి ఎట్లుందో అట్లా చక్కగా వచ్చినట్టు అల్లనే పడిపోతాడు. ఫాగ్లైట్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అదే ఫాగ్లైట్ లేకపోతేనా మేము బుష్ అవుతుండే. నైట్ ఇంత డేంజరస్ రోడ్ నుంచి వచ్చినామని నేనే అనుకోలేదు అసలు, తెలుసా? వామ్మ, నిజంగా నైట్ అసలు మాకేం కనిపించలేదు. ఇవన్నీ కట్ చేసి రోడ్డు మొత్తం ఎక్స్పాండ్ చేస్తున్నారు. అవి కట్ చేసిన రాళ్ళ ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ రోడ్డు మీదకి ఇట్లా వచ్చేస్తున్నాయి. ఈ నుంచి పడితే ఏమనుందా, డైరెక్ట్ కిందికే. ఇంటికాడ పెద్ద తమ్నేలు పడుతుంది నాకు. ఇంటికాడేంది, నల్గొండ మొత్తం పెద్ద తమ్నేలు వేస్తారు నాకు. ఇంత కష్టపడుతున్నందుకు ప్లీజ్ 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 లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఓ షిట్, టైర్ పంచర్ అయింది. ఎవరు లేరు, ఫ్యామిలీ ఒకటి ఉంది. షల్ ఐ హెల్ప్ యూ? थोड़ा सा ही बता दो, आपको आता है ये लगाना? అన్నకి టైర్ మార్చడం రాదంట. వెయిట్ గివ్ ఇట్ మీ. అదేమో నా లెక్కుంది పక్కగా. మన బండి టైర్ అంతా ఉండేది కాదు. ఇదేమో గణేష్ అంత ఉంది, అదేమో నా అంతుంది. ఇదే మ్యాటర్. టైర్ అయితే మార్చేసినాం సక్సెస్ఫుల్గా. అన్న వాళ్ళకి హెల్ప్ చేసినాం. ఫైనల్లీ వి హెల్ప్డ్. సెటిల్మెంట్ చేసేసినాం. సెటిల్మెంట్ అయిపోయింది. Now I'm feeling happy. Oh, thank या you. नो थैंक्स. पिक्चर हो गई आपकी? इधर उधर आ जाओ. आपका नाम क्या है? रुद्र अजय. ఫైనల్గా మనం అయితే సెటిల్మెంట్ చేసేసినాం. సెటిల్మెంట్ అంటే మనమంటే సెటిల్మెంట్. వాళ్ళకైతే సక్సెస్ఫుల్గా హెల్ప్ చేసినాము. ఫ్యామిలీ ఉన్నారు యాక్చువల్గా, అందుకే ఇక నేను దిగాల్సి వచ్చింది. యా, దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. సంథింగ్ హెస్ హ్యాపెండ్. అయ్యా, అట్లా పోతారేం రా? గాయస్, డియర్ కామ్రేడ్లో విజయ్ దేవరకొండ ఫీల్ అవుతారు చూసినా, డిస్కిట్ 12 కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది, అక్కడ కూర్చుంటాడు చూసిరా, అదే ప్లేస్ ఇది యాక్చువల్గా. ఇది డిస్కిట్ 12 బోర్డ్ అనమాట. విజయ్ దేవరకొండ రీక్రియేట్ చేసిన ఇప్పటిదాకా. ఇక్కడ నుంచి ప్యాంగాంగ్ 140 కిలోమీటర్స్ ఏమో ఉంది, 5 hours అని చూపిస్తుంది. ప్యాంగాంగ్ పోయేసరికి 8 అట్లా అవుతుంది. కాకపోతే ఇంకా తొందరగా దాన్ని ట్రై చేయాలి. లైఫ్ ఈజ్ ఎ జర్నీ, నాట్ ఎ డెస్టినేషన్. ఓ అమ్మా, ఇట్లా ఉంది అయ్యా. లోపల పోతుంటే మొత్తం మునుగుతున్నట్టే ఉందిగా. ద బిగ్గెస్ట్ వాటర్ క్రాసింగ్ టిల్ నౌ వి రీచ్డ్. ఈరోజు మార్నింగ్ స్నానం చేసినాం. ఎన్ని టీషర్ట్లు వేసుకున్నా తెలుసా? మొత్తం అయితే 4 టీషర్ట్లు వేసుకున్నా. పైనుంచి ఇప్పుడు రైడింగ్ జాకెట్ ఉంది. నైట్ మాత్రం ఇంకో 2 వేయాల్సిందే కంపల్సరీ, ఎందుకంటే అవి బొచ్చు కూడా సరైన ఆపట్ల వీడ. నేను ఆల్మోస్ట్ 3 వేసుకున్నా, ఆగలేదు. అందుకే ఈరోజు ఏంటంటే ప్లాన్ మార్చిన అనమాట. లోపల 4 టీషర్ట్లు వేసిన చలి ఎట్లా వస్తుందో నేను చూస్తా. ఈ అన్న చూడండి, మంచిర్యాల్ ప్యాసెంజర్ మీద వచ్చేసిండు. 8th డే అంటే ఇది. ఆ అన్న డైరెక్ట్ ప్యాషన్ ప్రో వేసుకొని వచ్చేసిండు ఇటు దాకా. 8th డే అంట ఈరోజు. ఓపికకి మెచ్చుకోవాలి అసలు. అంత దూరం నుంచి చిన్న బైక్ వేసుకొని అంటే, అసలు మాకు ఈ బైక్ వేసుకొని రావాలంటేనే పులుసు గారింది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. మనకి ప్యాంగాంగ్ వెళ్ళాలంటే రూట్ ఉండదు, కంకరాలు ఉంటాయి, ఏముంటాయి, రోడ్డు లాంటిది అయితే ఏముండదు. మన బండితో అడ్వెంచర్ చేసి మనం ఎక్కడి నుంచి ఇంటికి వెళ్తాం. చెప్పినాక రోడ్ అయితే పరమ దరిద్రంగా ఉంటుందని. ఎటు నుంచి పోవాలి? ఈ రోడ్లు అయితే అర్థం కావు. ప్యాంగాంగ్ లేక్ ఒకటి చాలా కన్ఫ్యూజింగ్ ఉంది ఇక్కడ. యాక్చువల్గా అటు నుంచి వెళ్ళాలి, కానీ రోడ్డు మొత్తం క్లోజ్ అయింది. మేము మళ్ళీ అయితే కిందికి దిగుతున్నాము. కిందికి దిగి ఆడ ముందలేదు బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ నుంచి కూడా పోవచ్చు అంట. ఏందిరా అట్లా వస్తారు? ఇగో ఆడ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ నుంచి అట్లా 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 వెళ్ళిపోవాలంట. ఈ రూట్ మాత్రం ప్యాంగాంగ్కి చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. ఒక 2-3 మెంబర్స్ అడిగి కనుక్కొని వెళ్ళండి. ఆర్మీ అన్న వాళ్ళేమో ఇక్కడ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్తే మీకు సీదా ప్యాంగాంగ్ రూట్కి వెళ్ళిపోతారని అన్నాడు. ఇది అలా అయ్యేటట్లేదు, ప్యాంగాంగ్ పోయేది. ఇట్లాంటి రోడ్డు ఉంటే 5 గంటలు ఏం కరమరా ఆయన, 10 గంటలైనా పడుతుంది. చూడండి అసలు ఎట్లుందో. రోడ్డు మంచిగా ఉంటే చాలయ్యా మనకి. రోడ్డు మంచిగా, రోడ్డు వచ్చాయితో చాలు మనకి. చలో, రోడ్డు అయితే మంచిగానే ఉంది.
సీదా ఒకటే రూట్ అంట ప్యాంగాంగ్కి, మధ్యలో ఏదో డైవర్షన్ వస్తుంది అన్నారు. ఇట్లాంటి ఒక డిఫరెంట్ వైబ్స్ అనిపించాలి మనం జర్నీ చేసేటప్పుడు, సాటిస్ఫైయింగ్ ఉంటుంది. ఎంత క్యూట్గా ఉంది చూడండి విలేజ్. ఓ ఇప్పుడే కదరా క్యూట్గా ఉంది విలేజ్ అని చెప్పిన, అప్పుడే స్టార్టా అడ్వెంచర్. ఒక్కొక్కసారి ఏ లొకేషన్ కూడా బాగుందని చెప్పండి రా. బాగుందన్న పాపానికి రోడ్డు దరిద్రం చేసి పడేసింది. ఇక్కడ లాస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ నుంచి రోడ్డు అయితే ఇంతే ఉంది. ఇది మొత్తం శాండ్ డ్యూన్స్, ఇల్లు మొత్తం స్లిప్ అయిపోతుంది బండి. ఇంకా డేంజర్ ఉంది ముందల. అయ్యా 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 పాపం నా బండి స్టక్ అయిపోయింది అలా. మొత్తం స్లిప్పరీ ఉంది ఇక్కడ మొత్తం. పడితే ఏం లేదు, శ్రీనాథ్ నన్ను చంపుతాడు. కేర్ఫుల్ కేర్ఫుల్ కేర్ఫుల్. ఇది ప్యాంగాంగ్ వెళ్ళే రూటు. ఇట్లుంటుంది ప్యాంగాంగ్ వెళ్ళే రూటు. ముందర ఎవరు లేరు, వెనక ఎవరు లేరు. అమ్మ 2 బండ్లేమో ముందరున్నాయి, అంటే చాలా దూరం వెళ్ళిపోయినాయి. 2 బండ్లేమో వెనకున్నాయి, అవేమో చాలా దూరం ఉన్నాయి. మధ్యలో నేను ఒక్కనున్నా. అయ్యా ఓ ఈ చేతులన్నీ వైబ్రేషన్స్ వస్తున్నాయి నాకు, హ్యాండిల్ గట్టిగా పట్టుకొని. ఏమంతా ఏం లేదు కానీ ఇంకా టాప్ బాక్స్ ఉంది, అది బ్రేక్ ఏంటంటే మాత్రం ఇప్పుడు నాకు టార్చర్ ఉంటుంది. ఇక ఆఫ్ రోడింగ్ అయిపోయినట్టుంది. ఇట్లాంటి రాళ్ళల్లో 20 కిలోమీటర్ ట్రావెల్ చేసినాం ఇప్పుడు మేము. అది కూడా రోడ్డు ఉందో లేదో మనకు తెలియదు, దూరంకి వెళ్ళి చూస్తే డాంబర్ లెక్క ఉంది. బ్రో ఇది రోడ్డు కాదు బ్రో, దూరంకి వెళ్ళి చూసి డాంబర్ ఉంటే డాంబర్ రోడ్ అనుకున్నా నేను. నన్ను మోసం చేసారు బ్రో వీళ్ళు. పక్కన అన్నీ ఇసుక తిన్నాలు, శాండ్ డ్యూన్స్ అంటారు చూసిరా, మొత్తం శాండ్ డ్యూన్సే. మనం నడుచుకుంటూ పోయినా ఇట్లా కాళ్ళు లోపల దిగిపోతుంది. నీ టాప్ బాక్స్ సైడ్ ఎడుతుంది అని చెప్పి నేను చిన్నగా వస్తున్నా. ఇంకా అమ్మా, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? Mine it is very wonderful. Ask my అక్క, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? No comments. First of all, this bag was not kept properly. Today. We adjusted now. Uh-huh. That's why we are late. ఏడు కాడికి వాసిపోయింది. అట్లా ఇట్లా అయ్యే పని అని చెప్పి నా బండి ఎక్కినగా ఏం కొట్టుడు కొడుతుంది ఇప్పుడు. ఇది ఎంజాయ్మెంట్ అంటే. మన బండి మన చేతులు ఉంటే మనకు మంచిగా అలవాటు ఉంటుంది. మంచి రివర్ ఇది. యా వి ఎంజాయ్డ్ లాట్. కాకపోతే కొత్త పగిలిపోయింది అంతే రోడ్డుకి. ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో ప్యాంగాంగ్ లేక్ వెళ్ళే రూట్ ఇట్లుంటుంది అని చెప్పి. మన బండి మనకి ఎంత గ్రిప్ ఉంటుందో చూడండి. దగ్గర 50-60 క్రూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. రోడ్ వేసారు బ్రో, ప్రాణాలు లేచి వచ్చింది బ్రో నాకైతే. అది ఎవరి బండి వాళ్ళ చేతులు ఉంటే అట్లా వెళ్ళిపోతుంది బండి. అదే మనమైతే అంత ధైర్యంగా కొట్టగలుగుతామా? అమ్మా దేవుడా 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 ఎంత పని చేసావురో. 40 కిలోమీటర్లు మొత్తం ఆఫ్ రోడింగ్ చేయించావురో. వా ఇట్లా ఉంటే రోడ్డు స్వర్గం భయ్య, మామూలు స్వర్గం కాదు. ఇప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైంది, మళ్ళీ స్టార్ట్ అయింది. 1/2 కిలోమీటర్ కూడా లేదు భయ్య ఆ రోడ్డు. 70% ఆఫ్ రోడింగ్ ఉందంట, 30% మాత్రమే రోడ్డు ఉందంట. ఒక 4 గంటలు ఈజీగా పడుతుంది భయ్యా అని చెప్పేసి అన్నాడు. 4 కాదు 6 గంటలు పడుతుంది మనకి. వా 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 నేను వచ్చేసా అనుకుంటూ వాటర్ క్రాసింగ్ వచ్చింది. వా కాలు కింద పెడితే జుమ్ అంటాయి, చల్లగా ఉన్నాయి నీళ్ళు. భయ్యా మా అమ్మమ్మల బాయ్ కాడికి పోతే ఎట్లుంటుందో సేమ్ అంతే ఉంది భయ్య రోడ్డు అయితే. ఇంత రోడ్ లేదా మరి ఆ రోడ్డు మాత్రం ఎందుకు వేసినా నాకైతే అర్థం కాలేదు. ఏదో మనకు జర ఊపు రావాలని చెప్పి అట్లా వేసిరు అంతే. గ్రేట్ఫుల్ టు హ్యావ్ దిస్ రోడ్స్. చలో చలో రా, చలో చలో కొట్టు కొట్టు కొట్టు. నువ్వు ఎక్కాలని చూడాలి అంతే. 70% ఆఫ్ రోడింగ్ అన్నాడు కదా, 100% ఆఫ్ రోడింగ్ ఉన్న మావాడు కొట్టి పడేస్తాడు. రోడ్డు ఏదిరా బాలగోవిందా, ఎట్లా పోవాలిరా బాబాయ్? చాలా ఉందన్న.
బండి పోయిన తర్వాత ఒక్కొక్క బండి రావాలి. చిన్న పోతా పో పో పో. ఎందుకు భయపడుతున్నావా? భయపడుతున్నావా చెప్పు. కాదు బ్లాగ్ లో చూపిద్దామని ముందల. ఓకే ఓకే సరే ఒప్పుకుంటలే, భయపడ. ఏం భయపడతాం బ్రో, మనం ఇంత పెద్ద అడ్వెంచర్ చేసొచ్చి. మస్తు డేంజర్ భయ్యా. వచ్చేసినాం అప్పుడే. మంచిగా కానీ రాళ్ళు ఉన్నాయి. అది అడ్వెంచర్కే వేసిరు కాబట్టి నడుస్తుంది అది. సెటిల్మెంట్ వా ఫస్ట్ అడ్వెంచర్ విత్ వాటర్ క్రాసింగ్. అడ్వెంచర్ ఎట్లా వేయాలో చూపిస్తావు. స్ట్రీట్ ఫైటర్ మీద అడ్వెంచర్ ఎట్లా వేయాలో చూపిస్తాడు. ऐसा करना है एडवेंचर. ऐसा చేస్తారు ఎవరన్నా. డ్యూక్ 200 మీద ఇంత అడ్వెంచర్ చేసినట్టుకైతే అయితే లైఫ్ టైం సెటిల్మెంట్ ఇస్తాను నేను. ఎట్లుంటుంది మన తోటి. పడితే దూరం తీరుతుంది. ఫన్ కాదు, బొక్క కాదు. మన బండి కాబట్టి మనకు అలవాటు అయింది. నా బ్యాగ్ మొత్తం లూజ్ అయిపోయినాడు పట్టుకల. ద మోస్ట్ అడ్వెంచరస్ డే ఈ రోజు అయితే మాకు. ఏం కొడుతున్నాయి ఆ బండ్ల నీళ్ళ. నాశనం అవుతున్నాయి బండ్లు అయితే. Till again, you will stay here, not come to Pangong? No. Enough for you? Oh, I am ready. You are ready to come? Let's take some break. చాలా ఆఫ్ రోడింగ్ తర్వాత అయితే ఒక బ్రేక్ తీసుకొని కాఫీ తాగుతున్నాం. సో ఇతనంట నెదర్లాండ్ నుంచి సైకిల్ మీద వస్తున్నాడంట. చాలా ఇన్స్పైరింగ్ ఉంది. నెదర్లాండ్ నుంచి వచ్చిందంట భయ్యా. అసలు ఎందుకు వచ్చినా తెలియదు. యా హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. యా కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. యా యా థ్యాంక్ యూ. మన ఇంగ్లీష్ నచ్చిందట బాబాయ్కి. నెదర్లాండ్ నుంచి వచ్చిందంట సైకిల్ మీద. ఈ సైకిల్ మీద ఎట్లా వచ్చినా భయ్యా నెదర్లాండ్ నుంచి? నో హారన్ 100 డేస్కి ఎట్లా సరిపోయినాయి బ్రో నీకు అసలు ఈ సామాన్లన్నీ? యాక్చువల్గా ఇప్పుడు ఈ సైకిల్ స్టోరీ చెప్తా చూడండి. ఇప్పుడు ఈయనంట నెదర్లాండ్ నుంచి వస్తుందంట. అయితే నిన్న మనకి కార్దుంగ్లాలో పైకి ఎక్కేటప్పుడు ఒక లేడీ సైక్లిస్ట్ కనిపించింది. ఆమంటే ఈయన గర్ల్ ఫ్రెండ్ అంట. యాక్చువల్గా వాళ్ళిద్దరికి ఏం పంచాయతీ అయిందేమో కానీ ఈయన వేరే డెస్టినేషన్కి వచ్చిండు, ఆమె వేరే డెస్టినేషన్కి వెళ్ళిపోయిందంట. మళ్ళీ మీరు ఎప్పుడు కలుస్తారా అని అడిగినాం మేము. లేదు నేను ఆమెను వదిలేసిన, నేను వేరే టౌన్ పట్టుకోవాలంటున్నావు. నాకైతే మస్తు ఫన్నీ క్రేజీ అనిపించింది అసలు. ఈ రోడ్ అయితే ఇంకా దగ్గర ఇంకా 100 కిలోమీటర్లే ఉంది నుంచి ప్యాంగాంగ్ లేకు. పులుసు కారుతుంది. ఓ నీ అక్క ఏంద్రా ఇది. యా సో ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ ప్యాంగాంగ్. ఆగమని రాసింది కింద, రోడ్ ఆగమంటట్టుంది. లేదు భయ్యో ఎంటర్ కాగానే రోడ్ వచ్చింది. ఎక్కువసేపు ఉండదు బ్రో. ఓ అమ్మ మనకు తెలియని ముచ్చట్నా ఇదంతా. ఇది జస్ట్ మైమర్పిస్తుంది అంతే మనల్ని. చెప్పానా నేను ఎక్కువసేపు ఉండదని? వచ్చేటోడు ఎవడైనా టెంప్టే రాకండి భయ్యా నా వీడియో చూసి, మళ్ళీ మీరు నన్ను తిట్టుకుంటారు. ఇంత అడ్వెంచరు ఇంట్లో కూర్చొని ఫోన్లో చూడడం బాగానే ఉంటుంది. ఇక్కడ కొట్టడమే డేంజరు. మళ్ళీ ఇక్కడ రోడ్డు వచ్చింది, మళ్ళీ కొంచెంపైన కాఫ్ రోడ్ అవుతుంది. అది కామనే కదా. జరుగురా డిప్పే జరుగు. తలకి రోడ్డు తాకితే మీరు నాకు మధ్యలో తాకుతారేంద్రా. ఎంత దూరం ఉందో ఈ రోడ్డు. మ్యాన్ పర్లేదు మ్యాన్, ఒక 2-3 కిలోమీటర్స్ ఉండొచ్చు. అడ్వెంచర్ వచ్చింది గురు. ఆ రోడ్డు ఎన్నో కిలోమీటర్స్ లేదు నాకు తెలిసి, ఒక 6-7 సరే ఇక పోనీ 8 వేసుకో, ఇక పోనీ 10 వేసుకో. ఇక 10 కిలోమీటర్లే ఉంది అంతే ఆ రోడ్డు. మళ్ళీ అడ్వెంచర్ స్టార్ట్ అయింది. వాహ్ మా ఏందిరా నాయన, అడ్వెంచర్ ఉండాలి భయ్యా. రే ఇంత డేంజర్ అడ్వెంచర్ ఉండొద్దురా. మిస్ అయితే ఆ వాటర్లో పడాలి డైరెక్ట్ పోయి. సారిపోతున్నాయి టైర్లన్నీ. ఇదంతా స్లైడ్ అవుతుంది అంతా అప్పుడప్పుడు. ఉమ్ము నేను పడుతుండే. డ్రైవింగ్ చేసేటప్పుడు మొత్తం కాన్సన్ట్రేషన్ ముందర ఉండాలి. అలా అక్క తోలింది ఆఫ్ రోడ్కి లాగానే బై తీసుకుంటు బండి. ఇది మనకు ఐరన్ బ్రిడ్జ్ వచ్చింది భయ్యా, ఫస్ట్ టైం ఇన్ దిస్ రైడ్.
గాయస్ ఈ లొకేషన్ చూడండి, రాళ్ళ మధ్య నుంచి బాబా మామూలుగా లేదు భయ్యా, ఫీల్ మాత్రం నెక్స్ట్ లెవెల్. లెవెల్ అసలు ఇది రోడ్ టు హెవెన్ బ్రో, అంతకుమించి నేనేం చెప్పలేను, రోడ్ టు హెవెన్ అంతే. అరే 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 మనదంతా తీట కొయ్య, అసలు ఇలా పోతుందా పోదా. అరే తీట తీట మనదంతా తీట ఉంటుంది. స్వాగు తీట వాళ్ళు అంటేనే తెలంగాణ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అంటేనే తీట. ఇంకెంత దూరం ఉందో బ్రో నిజంగా. ఆఫ్ రోడింగ్ అయితే ఈరోజు చాలా చేసినాం నిన్నటికంటే. సో ప్యాంగాంగ్లోకి వెళ్ళాలంటే ఇలాంటి రోడ్స్ క్రాస్ చేసుకొని వెళ్ళాలి. వెళ్ళే వాళ్ళు ఉంటే మైండ్లో పెట్టుకొని మరీ ప్లాన్ చేసుకోండి. ఇది డ్యూక్ ఎన్ఎస్లు వచ్చినాయంటే సాలిగా ఏ బండైనా వెళ్ళిపోతుంది. అడ్వెంచర్ 390 ఉంటే మాత్రం నా దగ్గర ఎగిరి అల్ల పడేద్దు నేను ఏదో బండి. మరి మనం ఎట్లా కొడుతున్నాం, ఏ పార్ట్ ఆ పార్ట్ లూజ్ అవుతుంది అట్లా కొడుతున్నాం మనం. ఇంకా నేను పార్ట్ ఊసిపోవట్లేదు. ఇప్పుడు అదంతా దిగుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ముందర వాటర్ క్రాసింగ్ ఉంది. లెట్స్ ఫక్ ద రోడ్స్ బేబ్. ఇక్కడ ఎట్లుందో ఏమో, పడకుండా ఉంటే చాలరా. డేంజర్ ఉంది, చల్లగానే నీళ్ళు కాళ్ళలోకి పోయినాయి. ఇది కదరా ప్యాంగాంగ్ లేక్ అడ్వెంచర్ అంటే. నేను చాలా వీడియోస్లలో రోడ్డు ఉండడమే చూసిన, అడ్వెంచర్ రోడ్డు ఉండడం ఇదే ఫస్ట్ టైం. అది లైవ్లో చూస్తున్నా. అయినా నేను పొట్టు కొడుతున్నావు. ఓహో ఇంకెన్ని అడ్వెంచర్ చేయాలరా మేము, ఇంకెన్నిరా. మావోనికైతే పులుసు, చేపల పులుసు కారిపోతుంది మావోనికి. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఈ వ్యూ పక్కన మనం రైడ్ చేయలేం. ఎక్స్పీరియన్స్ చేయాలి భయ్యా, ఎక్స్పీరియన్స్ చేయాలి. వాటర్ క్రాసింగ్లు, రివర్ క్రాసింగ్లు. నా బండి స్టక్ అయిపోయింది ఇలా రాళ్ళ. బుల్లి వాటర్ ఫాల్స్. ఓహో ఏ గేర్లు వేసి కొట్టాలరా నిన్ను, బండి పడుతుందేమోనని భయం అవుతుంది, అంతేం లేదు. అయిపోయింది. ఎట్లా వస్తుంది మళ్ళా? ఓ అమ్మ ఇక్కడ ఇంకోటి ఉందిగా. ఇది నార్మల్, ఇది జూజుబీ, ఇది బచ్చా. ఇట్లా పాట పాడుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. రోడ్డు ఏదో భయ్యా, ఇప్పుడు దాకా నన్న రోడ్డు ఉంది. అరే సైకిల్ మీద వచ్చాడు, ఏం ఫ్యాషన్ రా ఇది. యా మ్యాన్, యా ఓ ఓ అమ్మ, ఇది అత్యంత పెద్ద వాటర్ క్రాసింగ్ ఇది మాకు. ఇప్పటివరకు బాగానే వచ్చినా కానీ
ఇది ద టఫెస్ట్ పాత్. ఏ వాటర్ క్రాసింగ్ అవి బాకీ యా స్టార్ట్ చేసిన నేను. రచ్చ మామూలు ఉండొద్దు. ఇప్పుడు మనం ఎట్లా పోతుంది తెలుసా? మస్తు డేంజర్ ఉంది భయ్యా ఇది. సైలెన్సర్ రాకింది కింద. అమ్మ తోడు చెప్తున్నా, సైలెన్సర్ రాకింది కింద. అయ్యా అయ్యా. డన్ డన్ డన్. తెలుగు అన్న ఎక్కడి నుంచి? అన్నీ చచ్చిపోయినాయి ఇప్పుడు దాకా కొట్టలేక. ఇది హైయెస్ట్ పాస్ ఇప్పుడు మాకు తగిలింది. ఇది హైయెస్ట్. అయితే మీకు ఇంకా చాలా ఈజీ. చిన్న చిన్నవి ఉన్నాయి అన్నీ. లేదు ఇంకేం లేదు, మాకు ఫస్ట్. ఇంకా ఎంత దూరం ఉంది ప్యాంగాంగ్? ఇంకా 30 వస్తుందా? ఇక్కడ ఒక 20 కిలోమీటర్లు ఘాట్ రోడ్ లాగా ఉంటుంది. ఓకే తర్వాత సూపర్ రోడ్ ఎంజాయ్ చేస్తారు. ఓకే జాగ్రత్తగా వెళ్ళండి సరేనా? మీరు కూడా ఓకేనా, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ సేఫ్ రైడ్. ఇది హైయెస్ట్ పాస్ ఇప్పుడు మాకు తగిలింది. మిగతా అన్ని చిన్న చిన్నగా ఉంటాయి, ఏం కాదు. పులుసు గారింది భయ్యా. ఇప్పటి వరకు మనం వచ్చిన దాంట్లో ద హైయెస్ట్ అండ్ టఫెస్ట్ రివర్ క్రాసింగ్ అదొకటి. ఒక 15 to 20 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత జబర్దస్త్ రోడ్ ఉంటుందంట. తెలుగన్న వాళ్ళు కలిసారు కదా ఇద్దరు, వాళ్ళు చెప్పిండే 15 to 20 కిలోమీటర్స్ మొత్తం ఇంత ఉంటుందంట. మీ తర్వాత మొత్తం హైవే. భయ్యా ప్యాంగాంగ్ 57 కిలోమీటర్స్. సో మనం స్ట్రైట్ పోవాలి. ఇది షాయోక్ అనే విలేజ్ అనమాట. చలిగా ఘోరంగా పెడుతుందని చెప్పేసి గ్లౌజులు వేసుకున్నాము. ఎంత డేంజర్, ఫుల్ డేంజర్. ఎంత కర్వ్స్ ఉన్నాయి తెలుసా? ఫుల్ డేంజర్ ఉన్నాయి కర్వ్స్ అయితే. ఇట్లా 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 తిరిగి మళ్ళీ ఇట్లా తిరగాలి. ఈ రోడ్స్లో మేము తప్ప ఎవరం లేము. గేర్ వేయాల్సిన అవసరం కూడా లేదు భయ. ఆరామ్స్ వెళ్ళిపోతుంది కిందికి. కానీ ఇంత డేంజరస్ కర్వ్స్లో నేను ఇంతవరకు అయితే ఎప్పుడు డ్రైవ్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. ఏంది ఇది? ప్యాంగాంగ్ లేనే లేదు. ముందలైతే ఆర్మీ వెహికల్స్ పోతున్నాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. నా ముక్కులు పట్టేసినాయి బ్రో. అమ్మ తోడు ముక్కులు అయితే ఘోరంగా పట్టేసినాయి. నా వాయిస్లో ఆల్రెడీ చేంజ్ వచ్చింది అనుకుంటా. డల్లు చేసింది నాకు ఆల్రెడీ. ఇట్లా ఆర్మీ వెహికల్స్ అని కావాలని వెళ్తున్నాం మేము. ఒకటి ముందు ఒకటి వెనుకుంది. ఎస్కాట్ టైప్లో ఉంది. మాకు ధైర్యంగా ఉంది. మాకు కూడా దుర్బుక్ అయితే వచ్చినాం మనం. ఇక్కడ నుంచి ప్యాంగాంగ్ అయితే లెఫ్ట్ వెళ్ళాలి. ఎవరైనా డిస్కిట్ నుంచి ప్యాంగాంగ్ రావాలనుకుంటే, ఇప్పుడు మేము వచ్చిన రోడ్డు ప్రిఫర్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే, మీకు చెప్తున్నా కదా, గుండె ధైర్యము ప్రాణాల మీద ఆశ రెండు ఉండొద్దు. అంత అడ్వెంచర్ ఉంటుంది. ఇంకా నేను కొంచెమే చూపించిన, మొత్తం చూపిస్తే మాత్రం మీరు అసలు ఆ రోడ్డే రారు. ఎవరైనా అడ్వెంచర్ ఫీల్ కావాలి, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని అనుకుంటే మాత్రం ఆ రూట్ నుంచి రావచ్చు. లేదనుకుంటే లే నుంచి వేరే రూట్ ఉంది ప్యాంగాంగ్కి. సో అటు నుంచి కూడా రావచ్చు. అటు నుంచి వచ్చినా మీకు అంతే 4 hours పడుతుంది. ఇటు నుంచి మేము వచ్చేసరికి మాకు 7 hours ఏమో పట్టింది. కానీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ బ్రో ఇది. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. నేనైతే మస్తు ఎక్స్పీరియన్స్ చేసిన. ఘోరంగా సలి పెడుతుంది. అందరం ప్యాకప్ అయ్యి మీదకి వెళ్ళి అన్ని జాకెట్లు అన్నీ వేసేసుకున్నాము. ముందర పెట్రోల్ బంక్ ఉండదని చెప్పేసి ఇప్పుడే ఫుల్ చేయించేసుకుంటున్నాము. ఆల్రెడీ 3 points ఉంది. కాకపోతే ఫుల్ చేయించుకుంటే బెటర్ అని చెప్పి ఫుల్ చేయించుకుంటున్నాము. 730 రూపీస్ పట్టింది. 7 liters పట్టింది ఎగ్జాక్ట్గా. సో రూమ్ రీచ్ అయ్యేసరికి 8 అయింది. ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి 2 degrees ఉందన్నమాట. ఇక్కడ ఒక వుడెన్ కాటేజ్ అయితే తీసుకున్నాము. 3 తీసుకున్నాము మొత్తం 8 members కి. ఒక కాటేజ్ వచ్చేసి 700 రూపీస్కి సెటిల్మెంట్ అయిపోయింది. బ్రో ఇప్పుడు మేము ఉన్న లొకేషన్ నుంచి చందమామ వ్యూ అయితే ఇట్లా కనిపిస్తుంది.